నమస్కారం. రైతు రంజని ఛానల్‌కి స్వాగతం. అంజీర పండ్ల సాగు పద్ధతి గురించి ఈరోజు మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. అసలు దాన్ని ఎలా సాగు చేయాలి? ఎటువంటి నేల అవసరం అనేది కూడా చాలా క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. నేల మరియు వాతావరణం. అంజీర చెట్లకు తేలికపాటి నేలలు, తేమగల నేలలు మరియు సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉండే నేలలు కూడా చాలా అవసరం. కొండ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లోనూ అంజీర చక్కగా పెరుగుతుంది. అంజీర సాగుకు వెచ్చని, ఉష్ణోగ్రతతో కూడిన వాతావరణం చాలా అనుకూలమైనది. అయితే ఇప్పుడు అంజీరాలో రకాల గురించి తెలుసుకుందాం. అంజీరాలో పూనా, కోనాడియా, మిషన్ కడోటా, బ్రౌన్ టర్కీ, కాలిమిర్నా వంటి మేలైన రకాలైతే ఉన్నాయి. అయితే మొక్కలు నాటడం గురించి తెలుసుకుందాం. అంజీర మొక్కలను సాధారణంగా వర్షాకాలంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు నాటుతూ ఉంటారు. 6 మీటర్ల అంతరంలో అంటే చతురస్రాకార పద్ధతిలో 60 సెంటీమీటర్ల క్యూబ్ గుంతలు తవ్వి నాటాల్సి ఉంటుందన్నమాట. వాటి దూరం ఎంత ఉండాలి? 6 మీటర్లు. మొక్కలను నాటేటప్పుడు గుంతకు కిలో వర్మింగ్ కంపోస్ట్ వేయాల్సి ఉంటుంది. అంటుకట్టిన మొక్కలను నాటడం చాలా మంచిది. ఎందుకంటే అవి త్వరగా కాపుకొస్తాయి కాబట్టి. ఇక కొమ్మలను లేయరింగ్ చేయడం ద్వారా కూడా మొక్కలను తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. అంజీర పంటకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి చాలా అనుకూలమైనది. 2 రోజులకోసారి నీటి తడిని అందించాల్సి ఉంటుంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో, పొలంలో చిన్న చెరువులు లేదా కందకాలు తవ్వడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకొని పంటలకు అందించుకోవచ్చు. ఇక తర్వాత ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మొక్కలు నాటేటప్పుడు గుంతకు కిలో వర్మిక్ కంపోస్ట్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇక ప్రతి 3 నెలలకు ఒకసారి అయితే చెట్టుకు 5 కిలోల చొప్పున పశువుల ఎరువు వేయాల్సి ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో సాగు చేసేవారు వెస్ట్ కంపోజర్ ద్రావణాన్ని 15 రోజులకోసారి పిచికారి చేయాల్సి ఉంటుంది. ప్రతి 15 నుంచి 20 రోజులకోసారి కుండీలో పెంచే మొక్కలకు వర్మి కంపోస్ట్ వేస్తూ ఉండాలి. ఇక తెగుళ్ళు మరియు పురుగుల నివారణ గురించి తెలుసుకుందాం. అంజీర పంటకు కొన్ని తెగుళ్ళు, పురుగులు ఆశించే అవకాశం కూడా ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో వీటిని నియంత్రించడానికి కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. అది ట్రైకోడెర్మా విరిడి అంటే శిలీంధ్రం అన్నమాట. అదొక శిలీంధ్రం ట్రైకోడెర్మా విరిడి అనేది. ఎండు తెగులు, వేరుకుళ్ళు, నారుకుళ్ళు, మాగుడు తెగులు, ఆకుపచ్చ తెగుళ్ళు, ఇక దుంపకుళ్ళు, పొడ తెగుళ్ళు నివారణకు ఉపయోగపడుతుంది అన్నమాట. 100 కిలోల సేంద్రియ ఎరువు, అరకిలో నల్ల బెల్లం, 1 కిలో డ్రైకోడెర్మా విరిడి, 5 కిలోల వేపపిండి కలిపి గుట్టగా చేసి తగిన తేమతో 4 రోజులు ఉంచి తర్వాత మొక్కల మొదల్లో చల్లాల్సి ఉంటుందన్నమాట. ఇక తర్వాతది సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్. ఇది బ్యాక్టీరియా. ఎండు తెగులు, అగ్గి తెగులు, నారుకుళ్ళు, ఆకుపచ్చ, పొడ తెగులు నివారణకైతే ఇది ఉపయోగపడుతుందన్నమాట. ఇక డ్రైకోడెర్మా విరిడి మాదిరిగానే భూమికి వెదజల్లవచ్చు. పంటపై పిచికారి చేయాలంటే 1 కిలో సూడోమోనాస్ ఫ్లోరోసిస్ 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాల్సి ఉంటుంది. తర్వాత నివారణ పద్ధతి బవేరియా బాసియానా. ఇదొక శిలీంధ్ర. ఇది శనగ పచ్చ పురుగు, లద్దె పురుగు, గొంగలి పురుగు, కాయలు తొలిచే పురుగు, ఇక కొమ్మ, కాండం తొలిచే పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట ఇది. ఇక 2 కిలోల బవేరియా బసియానాని 100 లీటర్ల నీటిలో కలిపి దీనికి 3 లీటర్ల పంచగవ్య కలిపి పిచికారి చేయాల్సి ఉంటుంది. తర్వాత పద్ధతి వడ్డిసీలియం లెకాని. ఇది శిలీంధ్రం. అయితే పేనుబంక, నల్లి, తెల్లదోమ, రసం పీల్చే పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది. 2 కిలోల వట్టిసిలియం లెకాని 3 లీటర్ల పంచగవ్య 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాల్సి ఉంటుంది. ఇక కోత మరియు దిగుబడి గురించి తెలుసుకుందాం. అంజీర చెట్టు నాటిన 9 నెలల నుంచి 15 సంవత్సరాల వరకు పండ్లనిస్తుంది. కొన్ని చెట్లు 40 నుంచి 50 ఏళ్ల వరకు కూడా దిగుబడినిస్తాయి అన్నమాట. ఒక్కో చెట్టు నుంచి 20 కిలోల నుంచి 60 కిలోల వరకు దిగుబడిని కూడా పొందవచ్చు. పండ్లు నేరుగా కాండం మీద కింది నుంచి పై వరకు గుంపులు గుంపులుగా, గుత్తులు గుత్తులుగా కాస్తాయి అన్నమాట. ఇక అంజీర ఏడాది పొడవునా పండ్ల కాపును అందిస్తూనే ఉంటుంది కాబట్టి ఏడాది పొడవునా ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఇక మార్కెటింగ్. తాజా అంజీర పండ్లను నేరుగా మార్కెట్లో విక్రయించుకోవచ్చు. అంతేకాకుండా అంజీర పండ్లను ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ గా కూడా అమ్ముకోవచ్చు. దీనికి మార్కెట్లో మంచి గిరాక్ కూడా ఉంటుంది. ఇక అంజీర సాగుకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేయండి. దాన్ని క్లియర్ చేయడానికి మేము ట్రై చేస్తాం. చూసారు కదా, ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.